మాకు జగన్ ప్రభుత్వం బాగుంది. మాకు 18,000 3 సంవత్సరాలు పడి మీ ఇష్టం మీద మా ఇష్టం మాది. ఆమెకేమో మాంసం కొలిష్టం, నిమ్మదిగా వంకాయ కొలిష్టం. అది ఆ ప్రభుత్వం అలాగ ఉంది నాయన. మాకు జగన్ మటుకే మాకు 3 సార్లు 45,000 వచ్చినాయి బాబు. మాకు జగన్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఆయన. మాకు జగన్ వస్తేనే ఏమో ఎవరిష్టం వాళ్ళది. మాకు జగన్ వస్తేనే బాగుంటుంది మాకు అనిపిస్తుంది. జగన్ వారికి ఎవరిష్టం వాళ్ళది. దాని ఏముంది. ఎంతమంది మా ఇంట్లో వాళ్ళేమో మాకు పడతాయి. మా ఇంట్లో వాళ్ళు మాకు పడతాయి. మాకు 5 ఓట్లు ఉన్నాయి. మా 5 ఓట్లు పడతాయి మాకు. మన వాళ్ళు ఉన్నారు 2. లేవయ్యా. 10th పాస్ అయ్యాడు నాన్న. 10th పాస్ అయ్యాడు, ఉద్యోగం లేదు. ఏదో రంగుల పనికి వెళ్తున్నాడు. మాకు జగన్ వచ్చినాకే బాగుంది. మాకైతే మాకు 3 సార్లు వచ్చినాయి. పెన్షన్ వస్తుంది 3,000 నెల. అవునండి. మరి జగన్ బాబు వస్తేనే మాకు పెంచుతాడు. మరి జగన్ బాబు రాకపోతే మాకు పెంచే వాళ్ళు ఎవరు ఉన్నారు. నా పేరు రాఘవరావు. ఇప్పుడు వచ్చే ఎన్నికల మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? అభిప్రాయం ఉంది జగనే గెలుస్తాడని. ఎన్నిసార్లు ఆయన ఇంటికి వచ్చి బియ్యం ఇస్తున్నాడుగా, బోస్తున్నాడు. మరి ఇంకెవడు ఇస్తున్నాడు? వ్యతిరేకత వచ్చింది కదా. మరి ఏది రోజా బోధనుడు మానేస్తున్నాడా? నువ్వు వచ్చి జీడి ఇస్తావు, అదే నోట్లోకి పోయేదాకైనా వింటాంగా. మీరేంటంటే 20 సంవత్సరాల లోపోళ్ళు, నాకు 82 ఏళ్ళు. నేను ఎన్ని ఓట్లకి వెళ్ళి నేను ఎంప్లాయీ. నేను రిటైర్ అయిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు. గుమ్మస్తా చేసి రిటైర్ అయ్యా. రిటైర్ అయ్యా 25 సంవత్సరాలు. మరి వాళ్ళు చేసినవి చెప్పుకుంటారు. ఎవడు చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో నేను ముందు ఆగనరా. ఉద్యోగాలు లేవు అని చెప్పేసి అన్నారు. యువతకు ఉద్యోగం లేదు, గ్రాడ్యుయేట్ చదువుకున్న మరి లేవు. మరి ఇవ్వాలిగా. ఇబ్బందికరమే కదా. అది ఇబ్బందికరమే కదా. ఇబ్బంది. మరి అక్కడ ఖాళీలు ఉండాలి కదా. అక్కడ ఖాళీలు ఉండాలి కదా. వీడు పెడుతున్నాడు జనాన్ని. జగను గుట్లగా ఇలా ఒక గుందస్తాకి మరి 1,00,000 రూపాయలు జీతం ఉంది. వీడు 20,000కి ఎత్తి చేస్తారా? ఏ కన్నా కష్టం చేస్తారు. అందున తిట్టుకుంటారు. మళ్ళీ మా ఆడు నాతో పాటు చదువుకున్నాడు, 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాడు. మనకి 20,000 ఇస్తున్నారు. లోకంలో మాటలు. ఇప్పుడు మీ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే వస్తున్నారు? ఏ పార్టీ వచ్చు? ఇద్దరికి బలాలు ఉండే అబ్బాయి. మరి అవతల అయినా యువతలు అయినా బోడిగుండు అయినా, మరి అవతల అయిన ఎవడు ఇంకా తెలుసు. ఇంకా ఏమన్నా చేయలేదు కాళ్ళు. ఒక పార్టీ నుంచి అనౌన్స్ అయిపోయింది. వస్తుందా? మంచి మనిషే. మరి జనానికి డబ్బు బాగా ఖర్చు పెడతారు ఊర్లో డబ్బులు. అబ్బాయి మరి మీరు వయసు చిన్న వయసు ఏది చెప్పుకుంటే అది రాస్తారు. దాంట్లో మెజార్టీని ఓడిపోతారు. అవునా? దాంట్లో నెగ్గేదేవుడో బగ్గేవాడితో దేవుడు చూస్తాడు. మనిషిని బట్టి మరి మా పార్టీ ఇదివరకు కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు ఈయన వచ్చిన కాడి నుంచి ఈ పార్టీ. మేము ఏ పార్టీకి ఓటేసాం? ఎప్పుడు ఎలక్షన్ డ్యూటీకి వెళ్తామేక. ఎక్కడ వేసాం ఓట్లు? ఇప్పుడు దాకా ఏదో ఆ టయానికి టైం ఉంటే వేస్తాం, లేకపోతే పోతాం. అంతేనా? ఎవరు మంచి వాళ్ళు అనుకుంటే ఆడికి వేస్తాం, లేదా ఒకడు ఎవరు డబ్బు ఎత్తే ఆడికి వేస్తాం. గుంటకి సుధాకర్ రెడ్డి, వైసీపీ. వైసీపీ పరిపాలన చేసింది. అమ్మ ఒడి, అయ్యి ఒడి, రైతు భరోసా. ప్రజలకు ఉచితంగా డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారని చెప్తున్నారు. అది ఎప్పటి నుంచో ఉంది. సోమరిపోతులు ఆయన చేయలేదా?
ఆయన చేయలేదా? 2000 ఇచ్చాడు, ఆయన సోమరపోతులు చేశాడుగా. దానితో ఇంకొక వెయ్యి పెంచాం అంతే. ఉచిత పథకం ఆయన ఇలేదా? చంద్రబాబు నాయుడు గారు ఇలేదా? మరి రేపు 5000 ఇస్తానంటున్నాడు అధికారంలోకి వస్తే. చంద్రబాబు నాయుడు గారు 5000 ఇస్తానంటున్నాడుగా. 5000 ఇస్తానంటున్నాడుగమ్మా. మాకెందుకు, మాకు కావాల్సిన జగనే అంతే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క తప్పు చేశాడు, ముందు విషయంలో తప్పు చేశాడు. నేను మా ఓడని మాటలు కాదు, వాస్తవం చెబుతా. రోడ్లకే ఏమైంది? ఈ రోడ్డుకి ఏమైంది? కొన్ని రోడ్లు బాగా, ఇప్పుడు నువ్వు బాగు చేస్తే చెడిపోయాయి కాదుగా. నువ్వు 14 సంవత్సరాలు సీఎంగా చేసావు, నువ్వు గట్టిగా పోతే చెడిపోయాయి కాదుగా. రోడ్లు బాగానే ఉండేవిగా. చెడిపోయినాయి అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు. ఇంకా 96 కలవని ఏమవదు. ఇంకా 96 సీట్లు సింగిల్గా వస్తుంది అంతే. ఎప్పుడైనా సింగిల్ గానే వస్తుంది. వంశీ గారు వచ్చాడు ఇటు టీడీపీలోకి వెళ్ళాడు, అటు నుంచి ఇటు వచ్చారు. అయినా సరే జగన్ గారిని చూసి ఓట్లేస్తారు. సమస్య లేదు దాంట్లో. వంశీ గారిని చూసి జగన్ గారిని చూసి ఓట్లేస్తారు. పక్కా పక్కా పక్కా. అట్టగా విమర్శిస్తారు, అదేమి లేదమ్మా. గెలిచేది పక్కా. 140, 120 నుంచి 130 వరకు గ్యారెంటీ. మరీ అంత ఇది చేసుకోకూడదు. మనం ఎంత ఇది చేసినా అంత ఇది చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలిసారు కాబట్టి కొద్దిగా తక్కువే మాట్లాడాలి. 120 నుంచి 130 గ్యారెంటీ. ఇప్పుడు మొన్న ఆ పిల్ల చచ్చిపోయింది తెనాలిలో. పోలవరం కట్టలేదు, 2018 కడతానన్నాడు హోమా. మరి కట్టలేదే. ఈయన 2022 పూర్తి చేస్తానన్నాడు. అవ్వాలా? రాజధాని 3 రాజధానులే. 3 రాజధానులు ఉండాల్సిందే. ఇప్పుడు నువ్వు ఆగరా. ఇప్పుడు రాజధాని హైదరాబాద్ అన్నారు. హైదరాబాద్ డెవలప్ అయింది కానీ మన ఏమైనా డెవలప్ అయిన ఏరియా విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఏదైనా డెవలప్ అయిందా? ఒక్క హైదరాబాద్ డెవలప్ అయింది. అది మన ఏపీ వాళ్ళు వెళ్ళబట్టి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు? నేను డెవలప్ చేసానంటే హైదరాబాద్ని ఏం చేసాడు డెవలప్ అయినా? అది రాజారెడ్డి గారి పుణ్యమే. అవన్నీ ఎందుకు తమ్ముడు ఇవన్నీ? జై జగన్.